లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా కెప్టెన్ కేఎల్ రాహుల్తో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్ని అయితే తెర మీదకు తెచ్చేశారు. వచ్చే సీజన్కు ముందు ఆర్సీబీకి తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఆర్సీబీ మ్యాచ్లో స్టేడియంలో ప్లకార్డులను కూడా ప్రదర్శించారు ఫ్యాన్స్. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ సొంత టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఐపీఎల్ 2024 సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ మ్యాచ్లో చిత్తుగా ఓడిన అనంతరం లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా రాహుల్తో ప్రవర్తించిన తీరుపై నెట్టింట విమర్శలు అయితే బాగానే జరుగుతున్నాయి. మ్యాచ్ అనంతరం లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ చెప్పేది వినకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ వచ్చే సీజన్కు ముందు లక్నో సూపర్ జైంట్స్ను వీడతాడనే ప్రచారం అయితే జోరుగానే సాగుతుంది. ఇదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఒక కొత్త డిమాండ్ అయితే తెర మీదకు తీసుకొచ్చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఎల్ రాహుల్ తిరిగి ఆర్సీబీలో చేరాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ సీజన్ తర్వాత లక్నోను వీడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మారాలని కోరుతున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కొందరు ఫ్యాన్స్ ఇవే నినాదాలు అయితే చేశారు. ఆర్సీబీ 2025కి కేఎల్ రాహుల్కి స్వాగతం అని ప్లకార్డులు పట్టుకున్నారు. రాహుల్ తన పాత జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రావాలని నినాదాలు చేసినట్లు వీడియోలో కూడా కనిపించింది. కాగా కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ ఆర్సీబీ తరపున ఐపీఎల్ 2013లో బరిలోకి దిగాడు. 2013లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా ఈ సీజన్లో తనదైన ముద్ర కూడా వేశాడు. ఆ తర్వాత 2014, 2015 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. మళ్ళీ 2016లో తిరిగి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో చేరేశాడు. అయితే గాయం కారణంగా 2017 సీజన్ మొత్తానికి దూరమైన కేఎల్ రాహుల్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్కు మారిపోయాడు. 2018, 2019, 2021 ఈ 3 సీజన్లు కూడా పంజాబ్ కింగ్స్ యొక్క జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక 2022 నుంచి లక్నో సూపర్ జైంట్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు. కాగా సంజీవ్ గోయంకాతో కేఎల్ రాహుల్ ఎపిసోడ్ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి అతనికి మద్దతు లభించింది. ఆర్సీబీకి వచ్చే రాహుల్ అనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. రాహుల్ను జట్టులోకి తీసుకోండి అని పలువురు ఫ్యాన్స్ అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీని సైతం కోరుతున్నారని చెప్పుకోవాలి. కాగా తన చర్యలు వివాదాస్పదం కావడంతో లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంకా ఓ మెట్టు దిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు ముందు కేఎల్ రాహుల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్తో అద్భుత క్యాచ్ అందుకున్న తర్వాత లేచి నిల్చొని చప్పట్లతో అభినందించాడు. ఏది ఏమైనా ఐపీఎల్ 2024 తర్వాత కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ని వీడతాడా, తిరిగి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడతాడా అనే ప్రశ్నలకైతే సమాధానం రావాలంటే మరి కొన్ని రోజులు ఖచ్చితంగా ఆగాల్సిందే. అయితే మీ ఒపీనియన్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కేఎల్ రాహుల్ చేరతాడా, లక్నో సూపర్ జైంట్స్ని వీడతారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.